ఈ జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది కావున భక్తులందరూ వెనకరండి. జై గ్రామదేవతాభ్యో నమః. శ్రీ పాశాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు గత 19 సంవత్సరాల నుంచి ఈ కొత్త కమిటీ చేస్తున్నారండి. గతంలోనే మా నాన్నగారు చేసేవారు, తగరంపూడి పైడాచారి గారు, తర్వాత బోతుల ధర్మరాజు గారు చేశారు. తర్వాత మళ్ళీ మేము కమిటీ కాల్చెల వారు, గొగ్గుల వారు, అలాగే ఇంకా గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా మీరందరూ కూడా ఈ యొక్క 19 సంవత్సరాల నుంచి రంగరంగ వైభవంగా పూరి జగన్నాథ స్వామి వారు రథయాత్ర 3 రథాలు అలాగా తిరుగుతాయో దాని మీద చిన్న రథాలు ఇవి ఇక్కడ కాపువరం గ్రామం ఈ యొక్క మొత్తం గ్రామం అంతా కూడా ఆడపడుచులు అందరూ కూడా అమెరికాలో ఉన్నా సరే అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. గ్రామం అంతా కూడా
ఈ అమ్మవారి పర్యటనలో ప్రతి ఒక్క భక్తులందరూ కూడా దగ్గరుండి అమ్మవారిని ప్రతి ఒక్క ఇంటి దర్శన భాగ్యాన్ని అమ్మవారి కల్పించేటట్టు గ్రామ పెద్దలు భక్తులు అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే అమ్మవారి ఆలయ అభివృద్ధికి అందరూ కూడా చాలా కృషి చేసి ఇవాళ 7 కొంచాలలో అమ్మవారి విస్తీర్ణంలో అమ్మవారి విలజిల్లుతూ ఉంది. 3 రథాలు 22 లక్షల రూపాయలు 3 రథాలు. అలాగే ఈ యొక్క అభివృద్ధి అంతా కూడా మా కాపువర గ్రామ ప్రజలందరూ కూడా ఈ అమ్మవారిని అభివృద్ధి చేయడానికి తాత్మిక సంఘాలు, అలాగే రైస్ మిల్ వారు, అలాగే మా విశ్వబ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా కృషి చేసి అమ్మవారిని ఎంతో వైభవంగా గ్రామం అంతా కూడా కట్టడిగా చేస్తున్నారు. ఈ అమ్మవారికి పుట్టింటి వారు కాల్చల వారు అండి, అత్తింటి వారు పుట్టిన వారు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా సహకరించి గ్రామోత్సవాన్ని చాలా వైభవంగా నడిపిస్తున్నారు. శ్రీ పాశలమ్మ అమ్మవారికి ఆలయ అభివృద్ధికి కానీ ఈ యొక్క అమ్మవారి జాతర మహోత్సవాలకు కానీ గ్రామ ప్రజలు ఈ యొక్క చందాల విరాళాలు వేసుకొని ఈ యొక్క ఉత్సవాన్ని జరిపిస్తున్నారు. అలాగే కళ్యాణ మండపానికి 12 లక్షల రూపాయలు మన కంబాల శ్రీనివాస్ గారు ఆయన ప్రోత్బలంతో సహకరించారు. అలాగే భక్తుల బలరామకృష్ణ గారు శ్రీవాణి ట్రస్ట్ నుంచి 10 లక్షల రూపాయలు ఇప్పించి ఉన్నారు. అలాగే కొంత మేర స్థలం గుడి గోడ నుండి కొంత మేర స్థలం ఆయన ఇప్పించి ఉన్నారు. దానిలో కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్న సరిహద్దులో కూడా శంకుస్థాపన కూడా చేసి ఉన్నారు. అలాగే చెక్కంపూడి రాజా గారు ఆయన వంతు కళ్యాణ మండపానికి 5 లారీలు ఇసుక, అలాగే అమ్మవారి పంచలోహాల విగ్రహము, అలాగే రథానికి 4 టైర్లు ఇలా ఇచ్చి ఉన్నారు. అలాగే గ్రామ ప్రజలు చాలా మంది 1,00,000 2 లక్షలు అలాగే గ్రామం అందరూ కూడా విరాళాలు సమర్పించి ఈ యొక్క అభివృద్ధికి మా గ్రామం సహకారం, అలాగే మన పొలిటికల్ గా కూడా వీళ్ళందరూ కూడా అమ్మవారికి చాలా గొప్పగా చేస్తున్నారు. అలాగే మన అమ్మవారికి పంట పొలము 1/2 ఎకరం పొలము తోరం గంగారావు గారు జ్ఞాపకార్థము జాదుల రమణ గారు వారి స్నేహితులైనటువంటి జాదుల రమణ గారు 1/2 ఎకరం భూమి పంట భూమి ఇప్పించి ఉన్నారు. అలాగే అమ్మవారి రథాలు కూడా 22 లక్షల రూపాయలు 3 రథాలు కూడా. అలాగా ఈ అంతా కూడా గ్రామ ప్రజల కాపువర గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఈ యొక్క రంగరంగ వైభవమైన ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారి గుడి వద్ద అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. జై పాశాలమ్మ. పూర్వస్థం నుంచి కూడా మా కాపవరం పాశాలమ్మవారు అంటే ప్రసిద్ధి చెందిన అమ్మవారు. ప్రతి ఒక్కరు కూడా మన గ్రామంలో పండక్కే ప్రతి ఇంటికి కూడా ఇంటికి ఆడపడుచులు వచ్చి కంపల్సరిగా అమ్మవారిని దర్శించుకుని ఎంతో వైభవంగా ఈ మన కాపవరం గ్రామంలో పాశాలమ్మవారికి ఎంత వైభవంగా అందరూ కూడా ముడుపులు సంప్రదించుకుని ఈ రోజున కనుపండుగా వెళ్ళిన మన్నాడు ఈ రోజున గొప్ప ఊరేగింపుగా తల్లి 3 రథాల్లో ఊరేగింపుతూ ఈ రోజున మన కాపవరం గ్రామం అంతా తిరుగుతుంది. అందరూ కూడా మా ఊరి గ్రామ ప్రజలు అందరూ కూడా పూర్వం నుంచి కూడా ఎంతో వైభవంగా ఎంతో మంది కమిటీ వారు చేశారు. పూర్వం నుంచి కూడా ఇప్పుడు కూడా మన కొత్త కమిటీగా పూర్వలందరూ సంప్రదించి ఇది కూడా 3 రథాలు తయారు చేసి ఎంతో సంప్రదంగా తిరుగుతున్నారు. కాబట్టి మన గ్రామం అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున ఎంతో వైభవంగా అందరూ ఆడపడులతో పిలిపించుకుని అందరూ కూడా స్వాగతిస్తూ అమ్మవారికి ఎంతో సహకరిస్తారు. కావున మా గ్రామస్తులు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. అండి అమ్మవారికి ఈ రోజున మన జాజుల రమణ గారు 6 ఎకరం భూమి విరాళంగా ఇచ్చారండి.